ఒక పక్క ఎడారి దేశాల్లో యుద్ధం బగ్గుమంటోంది. అగ్రరాజ్యం అమెరికా తన సైన్యాన్ని ఆదరాబాదరాగా అటువైపు తరలిస్తోంది. కాని సరిగ్గా ఇదే సమయంలో అమెరికా రక్షణ శాఖలోని అత్యంత కీలకమైన అధికారి, పెంటగాన్ వ్యూహకర్త ఎల్బ్రిడ్జ్ కోల్బీ అత్యంత పగడ్బందీగా ప్రత్యేక విమానంలో భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచమంతా ఎడారి దేశాల వైపు భయంగా చూస్తుంటే అమెరికా డిఫెన్స్ బాస్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఈ ఆకస్మిక పర్యటన వెనుక ఉన్న దౌత్య రహస్యం ఏమిటి? మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తానంటూ బిల్డప్ ఇస్తే ఇరాన్ వాళ్ళ వాణిజ్య నౌకను అడ్డుకుని ఇచ్చిన దిమ్మ తిరిగే షాక్ ఏంటి? ఈ పరిణామాల మధ్య చైనాను శాశ్వతంగా అణిచివేయడానికి భారతదేశం వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో సూటిగా స్పష్టంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. ట్రంప్ యంత్రాంగం ఎడారి దేశాల్లో నెలకొన్న కల్లోలాన్ని ఆపడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. తాము రహస్యంగా శాంతి చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఒక బలమైన ఒప్పందానికి వస్తామని వారు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిల్లో వాస్తవాలు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అటువైపు ఉన్న ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, తమ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. ఏ విధమైన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని వారి సైనిక ప్రతినిధి తెగేసి చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా తన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ కు చెందిన వేలాది మంది సైనికులను మరియు 5,000 మందికి పైగా మెరైన్ బలగాలను ఆయా ఎడారి దేశాలు ఉన్న ప్రాంతాలకు అత్యంత వేగంగా తరలిస్తోంది. ఈ పరిణామాలన్నీ అమెరికాను వ్యూహాత్మకంగా ఒక పెద్ద ఉచ్చులో పడేస్తూ ప్రపంచ సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేస్తున్నాయి. ముడిచమురు ధరలు బ్యారెల్కు $80 దాటి అమాంతం పెరిగిపోతున్నాయి. గత 2 దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటాల్లో చిక్కుకున్న అమెరికా అక్కడి నుంచి పూర్తిగా బయటపడి తన దృష్టిని ఆసియా మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంపై కేంద్రీకరించాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ ఇరాన్తో నెలకొన్న తాజా సైనిక ఉద్రిక్తతల కారణంగా తన ఆయుధ సంపత్తిని, అత్యాధునిక విమానవాహక నౌకలను అటువైపు మళ్లించక తప్పని క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇదే అదునుగా భావించిన చైనా డ్రాగన్ ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో తన ఆధిపత్యాన్ని మరింత కవ్వింపు చర్యలతో వేగంగా విస్తరిస్తోంది. తైవాన్ దేశం చుట్టూ తన యుద్ధ విమానాలతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ సైనిక విన్యాసాల ముసుగులో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 60% పైగా వాటా ఉన్న ఈ ఇండో పసిఫిక్ మహాసముద్ర జలాలపై ఏకఛత్రాధిపత్యం సాధించడానికి బీజింగ్ పావులు కదుపుతోంది. ఈ సమయంలో చైనాను నిలువరించడం ఈ ఒక్క దేశానికి ఒంటరిగా సాధ్యపడే పని కాదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆసియా ఖండంలో ఉన్న ఏకైక సహజమైన మరియు అత్యంత బలమైన శక్తి భారతదేశం మాత్రమే. దానికి కారణం మనకున్న అద్భుతమైన భౌగోళిక స్థానం మరియు బలమైన నావికా దళం. అందుకే అమెరికా జాతీయ రక్షణ వ్యూహాన్ని స్వయంగా రచించిన కీలక అధికారి ఎల్బ్రిడ్జ్ కోల్బీ భారతదేశంలో అడుగుపెట్టారు. ఈయన పర్యటనకు ముందుగా భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గారితో అత్యంత కీలకమైన దౌత్య మంతనాలు జరిపారు. ఆ తరువాత మాల్దీవులు, శ్రీలంక పర్యటన ముగించుకొని అప్పుడు కోల్బీ రాక జరిగింది. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం క్వాడ్ కూటమిని బలోపేతం చేసి చైనా ఆధిపత్యానికి శాశ్వతంగా చెక్ పెట్టడం. అందుకోసం సైనికంగా, సాంకేతికంగా మరింత శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం. ఇందులో భాగంగానే ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన రక్షణ ఒప్పందాలు రూపుదిద్దుకుంటున్నాయి. కోల్బీ పర్యటనలో భాగంగా భారతదేశం మరియు అమెరికా మధ్య పరస్పర రక్షణ కొనుగోలు ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. దీని అర్థం ఏమిటంటే ఇకపై భారతదేశం కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునే కొనుగోలు దేశంగా మాత్రమే మిగిలిపోదు. ఉమ్మడిగా అత్యున్నత సాంకేతికతతో కూడిన ఆధునిక ఆయుధాలను మనగడ్డపైనే సొంతంగా ఉత్పత్తి చేస్తుంది. G414 ఫైటర్ జెట్ ఇంజిన్లు మరియు MQ-9B
అడ్వాన్స్డ్ డ్రోన్ల తయారీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక మరియు సంక్లిష్టమైన సాంకేతిక ప్రాజెక్టులు మరింత వేగవంతం కానున్నాయి. ఇండస్ ఎక్స్ లాంటి రక్షణ ఆవిష్కరణల వేదికల ద్వారా ఇరు దేశాల రక్షణ సంస్థలు కలిసి సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయబోతున్నాయి. అంతేకాకుండా ఉత్పత్తి చేసిన ఆధునిక రక్షణ సామాగ్రిని భవిష్యత్తులో ఇతర మిత్ర దేశాలకు ఎగుమతి చేసే అత్యున్నత స్థాయికి భారతదేశం చేరుకోబోతోంది. ఇది రక్షణ రంగంలో మన దేశపు స్వయం సమృద్ధికి వేస్తున్న అత్యంత పటిష్టమైన పునాది అని గర్వంగా చెప్పవచ్చు. ఇక సరిగ్గా ఇదే సమయంలో మన దాయాది దేశమైన పాకిస్తాన్ పరిస్థితి చూస్తే వారి దివాలాకోరు దౌత్యం ప్రపంచం ముందు మరోసారి నవ్వుల పాలైంది. ఎడారి దేశాల ఉద్రిక్తతల మధ్య ఏదో పెద్ద మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్తాన్ పగటి కలలు కన్నది. శాంతి ఒప్పందాలు చేస్తామని ఏకంగా ఒక 15 సూత్రాల ప్రణాళికను కూడా అత్యుత్సాహంతో ముందుకు తెచ్చింది. కానీ ఇరాన్ వారికి ఊహించని భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ నావికా దళాలు హార్ముజు జలసంధి గుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తున్న ఒక భారీ వాణిజ్య నౌకను అడ్డగించాయి. సరైన అనుమతులు లేవనే కారణంతో ఆ నౌకను అనేక గంటల తరబడి నిర్బంధించి చివరకు దాన్ని కరాచీకి వెళ్లనివ్వకుండా వెనక్కి పంపేశాయి. ఇది పాకిస్తాన్ బూటకపు దౌత్య విధానం ముఖం మీద పడిన చెంపదెబ్బ లాంటిదే. ఒకవైపు పాకిస్తాన్ మీద అమెరికాకు ఏమాత్రం నమ్మకం లేదు. మరోవైపు ఇరాన్ వారిని కనీసం ఒక బాధ్యతాయుతమైన దేశంగా కూడా లెక్క చేయడం లేదు. ఆర్థికంగా కుప్పకూలిపోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశం ఇప్పుడు ఎటూ కాకుండా అనాథలా మిగిలిపోయింది. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడంతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకబోతోంది. మొత్తంగా ప్రపంచ భౌగోళిక ముఖచిత్రాన్ని చూసుకుంటే ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక అగ్రరాజ్యం పక్షం వహిస్తూ తమ దేశ భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలో పడేసుకుంటున్న తరుణంలో భారతదేశం మాత్రం తనదైన స్వతంత్ర మరియు అత్యంత పదునైన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని సగర్వంగా ప్రదర్శిస్తోంది. మన దేశ జాతీయ ప్రయోజనాలే పరమావధిగా భారత విదేశాంగ విధానం అత్యంత పారదర్శకంగా నడుస్తోంది. ముడిచమురు సరఫరా విషయంలో ఎక్కడా లోటు రాకుండా ప్రణాళికలు రచిస్తోంది. ఒకవైపు అమెరికాతో రక్షణ రంగంలో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు రష్యా మరియు ఇరాన్ లాంటి దేశాలతో ఉన్న దౌత్య మరియు వాణిజ్య సంబంధాలను అత్యంత సమతుల్యంగా కొనసాగిస్తోంది. అమెరికా ఉన్నతాధికారి పర్యటన ద్వారా రాబోయే రోజుల్లో భారత సైనిక మరియు రక్షణ వ్యవస్థ మరింత ఆధునీకరించబడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మన దేశ రక్షణ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే అత్యంత శుభ పరిణామం. భవిష్యత్తులో ఈ భౌగోళిక రాజకీయ చదరంగంలో డ్రాగన్ ఎత్తుగడలను అమెరికా, భారత్ కలిసి ఎలా సమర్థవంతంగా తిప్పికొడతాయో మనం నిశితంగా వేచి చూడాలి. ప్రపంచ వేదికపై మన దేశ విశ్వసనీయత, గౌరవం ఎప్పుడూ ఇలాగే అత్యున్నత స్థాయిలో నిలబడాలని ఆశిద్దాం. ఈ పరిణామాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.